హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అనంతపురం జిల్లాలో ప్రముఖ దర్గా అయిన పెనుకొండలోని హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలే గారి దర్గాని చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియోలో ఆయన జీవిత చరిత్రను తెలుసుకుందాం. అంతేకాకుండా పెనుకొండలోని ఒక కొండ గుహలో హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలే గారు కొండ గుహలో దైవధ్యానంలో కూర్చునేవారంట. ఆ ప్రదేశాన్ని కానీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలే గారు 12వ శతాబ్దానికి చెందినవారు. ఈయన పెనుగొండకు రాకముందు ఇరాన్ దేశానికి చెందిన సిస్తాన్ రాజ్యానికి రాజుగా ఉండేవారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలే గారికి దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసన్నమయ్యి దైవ సందేశాలను ప్రజలకు అందించాలని ఆదేశించడం జరిగిందట. అంతటితో తన తల్లి అనుమతితో రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని వదిలి భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో వివిధ ప్రాంతాలను సంచరిస్తూ తమిళనాడులోని తిరుచునాపల్లికి చేరి తన ఆధ్యాత్మిక గురువైన హజరత్ నతహర్ అలీ తబ్రే ఆలంను కలిసి ఆయన శిష్యుడిగా 24 సంవత్సరములు తిరుచునాపల్లిలోనే ఉన్నారు. తన గురువు ఆదేశముపై దేశంలో వివిధ ప్రాంతాలను సంచరిస్తూ 692వ ఏట పెనుగొండ గ్రామానికి వచ్చారు. ఆనాటి నుంచి 2 సంవత్సరములు తన శిష్యులతో ఎన్నో దైవ మహత్యాలు మానవ కళ్యాణ ప్రబోధాలు చేస్తూ 694వ ఏట పరమపదించారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలే గారు పెనుగొండకు వచ్చిన రోజుల్లో కొంతమంది వ్యతిరేకవాదులు ఆహారంలో విషప్రయోగం చేసి అంతేకాకుండా వివిధ రకాల ఇబ్బందులు గురి చేసేవారట. కానీ వాటన్నిటినీ హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలే గారు దైవ అనుగ్రహంతో జయించారట. ఈ దర్గా ఆవరణలో హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలే గారు నాటిన చెట్టును మీరు చూడవచ్చు. ఈ చెట్టుకు సుమారు 750 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ చెట్టు నుంచి ఒకప్పుడు చక్కెర రాలేదట. అందువల్ల ఈ చెట్టును చక్కెర చెట్టు అని కూడా అంటారు. ఆ చెట్టు నుంచి రాలిన చక్కెరను భక్తులు ఇంటికి తీసుకుపోయేవారట. కానీ కొంతమంది ఆ చక్కెరను వ్యాపార లావాదేవీలకు ఉపయోగించడంతో చెట్టు నుంచి చక్కెర రాలే దైవ మహిమ ఆగిపోయిందంట. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలే గారు పెనుగొండలో ఎన్నో దైవ మహిమలు చూపించారు. వాటన్నిటిలో ప్రముఖంగా ఒక సంఘటన చెప్పుకుంటారు. అదేమిటంటే, హజరత్ బాబా ఫక్రుద్దీన్ గారు అసత్యమని ప్రజలను ఏవో మాటలు చెప్పి మభ్యపెడుతున్నాడని కొందరు వ్యతిరేకవాదులు అప్పటి రాజు దగ్గరికి వాదన తీసుకుపోతారు. ఆ రాజు హజరత్ బాబా ఫక్రుద్దీన్ గారికి పరీక్షించడానికి ఒక సున్నపు కుండలో కూర్చోపెట్టి ఆ కుండను మూతతో కప్పేసి పెనుకొండలోని భోగసముద్రం అనే చెరువులోకి వేస్తారు. వేసిన కొంత సమయం తరువాత ఆ కుండను ఓపెన్ చేసి చూడగా ఆ కుండలో హజరత్ బాబా ఫక్రుద్దీన్ గారు కనిపించరు. ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోతాడు. అంతలోనే ఈ చెరువుకి కొంత దూరంలో ఉన్న కొండపై ఒక రాయిపైన అజానిస్తూ హజరత్ బాబా ఫక్రుద్దీన్ గారు కనిపిస్తారు. ఈ సంఘటన చూసిన రాజు ఆయనలోని సత్యాన్ని గ్రహించి విశ్వాసిగా మారిపోయి పెనుగొండలోని ఒక మసీద్ నిర్మిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మసీద్ ఆ రాజు నిర్మించినదే. ఈ మసీద్ గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, భారతదేశంలో చెప్పుకోదగ్గ గుర్తు పెట్టుకోవలసిన మసీదులలో ఈ మసీద్ కూడా ఒకటి. ఈ విషయం చాలామంది ప్రజలకు తెలియదు. అదేమిటంటే, ఈ మసీద్ 750 సంవత్సరాల పురాతనమైనది. అంతేకాకుండా
ఈ మసీద్ నిర్మించినప్పుడు ఎలా ఉందో ఇప్పటికే అలాగే ఉంది. అంతేకాకుండా ఈ మసీదులో హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాలే గారు ఇమామత్ చేశారు. అంటే దైవ ప్రబోధనలు, ప్రార్థనలు, నమాజ్ చేయించారు. అంత ప్రాచీనమైన మసీదు అనంతపురం జిల్లాలో పెనుకొండలో ఉందని చాలామంది ప్రజలకు తెలియదు. అందరికీ తెలిసేలా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనం హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాలే గారు దైవ ధ్యానంలో కూర్చున్న గుహ దగ్గరకు వెళ్దాం. ఈ కొండను బాబయ్య కొండ అంటారు, కానీ చాలామంది చిల్లా పహాడ్ అని కూడా అంటారు. साहब जो बना था पानी हाँ लीकेज होके आता है इधर। हाँ इस पानी में भी हर बीमारी शफा होती है उनको, बलक गेले पीते हाँ। हराम को भी लेने जाते हैं इसको। ये पानी हाँ हाँ ये इस पानी अंदर भी है साहब का जो बना था वजू बनाए। वो इस पानी लीकेज पानी इधर से आता है। हाँ हाँ अच्छा अच्छा। पानी कभी भी रहता भैया? कभी भी रहता है, दुकान में भी ये पानी कभी రానా అన్న వస్తాడంట పై వరకు మనకు తెలుదు కదా. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాలే గారి కూర్చున్న గుహ దగ్గరికి వెళ్ళే చోటు చాలా బాగుంటుంది. అనంతపురం జిల్లాలో చూడవలసిన ప్రదేశాలలో పెనుగొండలోని ఈ చిల్లా పహాడ్ కూడా ఒకటి. ఈ ప్రదేశం చాలా అందంగా, ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఈ ప్రదేశం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. గుహ దగ్గరికి ఈ రెండు రాళ్ళ మధ్య సందు నుంచే వెళ్ళాలి. రాయి అవతల నుంచి కూడా వెళ్ళవచ్చు. ఏమంటే అలా వెళ్ళడం కాలు జారితే కింద పడే అవకాశం ఉంటుంది. కొంచెం కష్టమైన ఈ రాళ్ళ మధ్య సందు నుంచి వెళ్ళడం చాలా మంచిది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు ఇక్కడ జరగలేదట. इधर इधर चिल्ला साहब चिल्ला होता है, चिल्ला मुबारक है। हाँ और ऊपर साहब की हथेली मुबारक है। हथेली का तो हथेली लगाए। हाँ अच्छा साहब की हथेली मुबारक है। हाँ और इधर आको हाँ चिराग बत्ती करते, फूल तोड़ा को, मीठी सी बातें को, नारियल फोड़ते।
హజ్రత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహ్ గారు ఈ గుహలోనే దైవ ధ్యానంలో కూర్చునేవారట. ఈ గుహలో ఒక రాయి పైన ఆయన 2 చేతుల హస్తముద్రలు కూడా మీరు చూడవచ్చు. ఈ గుహలోనే ఒక నీటి కొలను ఉంది. ఈ కొలనులోని నీటితోనే ఆయన వజూ చేసి ఇక్కడ నమాజ్ చదివేవారంట. హజ్రత్ బాబా ఫక్రుద్దీన్ గారు ఈ కొండపైనున్న ఒక రాయిపై అజాన్ ఇచ్చేటప్పుడు ఆయన పాదముద్రలు ఆ రాయిపై పడ్డాయట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. హజ్రత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహ్ గారి 13 ఖదం అంటారు. ఇవి ఆయనవి 13 పాదముద్రలు అంట. ఇవి చూసి అజాన్ ఇచ్చిన చోట ఏర్పడ్డ 2 పాదముద్రల దగ్గరకు వెళ్దాం. హజ్రత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహ్ గారిని సున్నపు కుండలో ఉంచి చెరువులోకి వేసిన చెరువు ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ పెద్ద రాయిపైనే హజ్రత్ బాబా ఫక్రుద్దీన్ గారి పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. హజ్రత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహ్ గారు ఈ రాయిపైనే నిలబడి అజాన్ ఇచ్చారట. అజాన్ ఇచ్చేటప్పుడు ఏర్పడ్డ పాదముద్రలు ఇవి. అలాగే మీకు ఈ వీడియో ఎలాగుందో ఈ వీడియో గురించి తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్లో హిస్టరీ గల మసీదులు, దర్గాలు, పురాతన ఆలయాలు, కోటలు ఇంకెన్నో చూపిస్తాను. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.